హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈరోజు వీడియోలో జామకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళే కాకుండా అప్పుడప్పుడు ఇలా జామకాయ పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా పెద్ద సైజులో ఉన్న జామకాయని తీసుకున్నాను. ఆ జామకాయని 4 పీసెస్గా చేసుకున్నాను. వాటిలో 2 పీసెస్ని ఈ పచ్చడి కోసం ఉపయోగించుకుంటున్నాను. ఇలా జామకాయ ముక్కలను తురుముకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలని దంచుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చిమిరపకాయలను జామకాయ తురుములో వేసుకుని రుచికి తగినట్లుగా సాల్ట్ని, చిటికెడు పసుపును, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తరువాత అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జామకాయ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను, 1 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును, 3 దంచిన వెల్లుల్లి రెమ్మలను వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పచ్చళ్ళకి తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న జామకాయ పచ్చడిని వేసుకుని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియోలో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర.